హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ప్రస్తుతం తిరుమలకి వెళ్ళాలంటే ఎటువంటి ప్లాన్ లేకుండా వెళ్తే ఏ విధంగా ఉంటుంది, అసలు ఫస్ట్ ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి అనేది మొత్తం నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రస్తుతం కాచిగూడ నుంచి వెళ్తాను. కాచిగూడ నుంచి తిరుపతికి వెళ్ళాలంటే చెంగల్పట్టు ట్రైన్ 5 o'clock ఉంటుంది. చెంగల్పట్టు ట్రైన్ ఎక్కినాం అనుకోండి రేణిగుంటలు దింపుతుంది, అంటే దాదాపు మార్నింగ్ 4 o'clock మధ్యలో. సో నేను వెంకటాద్రికి ఎక్కుతున్నా. వెంకటాద్రికి ఎక్కితే మార్నింగ్ వచ్చేసి 7 to 8 మధ్యలో అక్కడ దిగుతాం అనమాట. సో నేను ప్రజెంట్ వెంకటాద్రి ట్రైన్ అయితే ఎక్కుతున్నాను. ఎటువంటి ప్లాన్ లేకుండా తిరుమలకి వెళ్తే, అంటే నేను ప్రస్తుతం ఓన్లీ ట్రైన్ టికెట్లు మాత్రమే రిజర్వేషన్ చేసుకున్నాను. ఇంకా అది కూడా తత్కాల రిజర్వేషన్ చేసుకున్నాను, అంటే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం మొక్కు ఉందన్నమాట. సో దానికోసం నేను సడన్ గా వెళ్తున్నాను. ఎటువంటి ప్లాన్ లేకుండా వెళ్తే మనకు అక్కడ ఎంత దర్శనానికి ఎంత టైం పడుతుంది, అదేవిధంగా ట్రైన్ జర్నీ ఎంత టైం పడుతుంది కూడా నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నాం కదా, ప్రజెంట్ అయితే కాచిగూడ నుంచి ట్రైన్ వెంకటాద్రి మూవ్ అయిందనమాట. ఈ మధ్యలో ఏ ఏ స్టేషన్లు వస్తాయి, ఎక్కడెక్కడ ఆపుతారు కూడా నేను ఈ వీడియోలో మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ స్టేషన్ వచ్చేసి గద్వాల్ అనమాట. అంటే దాదాపు ఆ కాచిగూడ నుంచి గద్వాలకు 180 కిలోమీటర్ల దాకా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం గద్వాల్లో ఉన్నాం. మళ్ళీ కాసేపు అయితే ఇక్కడ నుంచి మూవ్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతం గద్వాల్లో ఉన్నాం. గద్వాల్ అంటే తెలుసు కదా అందరికీ, శారీస్ చాలా ఫేమస్ అనమాట గద్వాల్ శారీస్కు. సో ప్రజెంట్ గద్వాల్ చూడ మళ్ళీ ట్రైన్ మూవ్ అయింది. సో దీని తర్వాత కర్నూలు వస్తుంది. మీకు అందరికి తెలుసు అనుకుంటా, ఒకప్పుడు రాజధాని. సో దీని తర్వాత వచ్చేది కర్నూలు అనమాట. ప్రస్తుతం అయితే గద్వాల్ దాటేస్తున్నాం. ఇంకా కర్నూలుకి కాసేపు అయితే గద్వాల్ నుంచి కర్నూలుకు దాదాపుగా ఎక్స్ప్రెస్ అయితే 1 hour లో పోతుంది. సో ఆ కర్నూలుకి కూడా వచ్చేసాం అనమాట. ప్రజెంట్ చాలా పెద్ద స్టేషన్ ఇది, ఒకప్పుడు రాజధాని. చూస్తున్నారు కదా ఎన్ని ట్రైన్లు ఆగడానికి స్పేస్ ఉంటుందో. ఇదంతా కర్నూలు అనమాట. ఇక్కడ మొత్తం దాదాపు 10 అంటే ఆల్మోస్ట్ ఒక ట్రైన్ 10 నుంచి 15 ట్రైన్లు ఆగేంత స్పేస్ ఉంటుంది. ప్లాట్ఫామ్స్ కూడా బాగానే ఉంటాయి. పెద్ద స్టేషన్ కదా, ఎందుకంటే ఇంతకుముందు చూపించినట్టు గద్వాల్ జంక్షన్ అన్నమాట. సో ఇదైతే కర్నూలు. ఇక్కడ కూడా హెవీ రద్దీ ఉంటుంది, ఎందుకంటే కర్నూలు అనేది రాజధాని, ఒకప్పుడు రాజధాని కాబట్టి చాలా రూరల్ ఏరియాస్కి ఇది అనుసంధానం ఉంటుంది. కాబట్టి చాలా మంది, ఇది కర్నూలు అనేది కూడా ఒక మెడికల్ హబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సరౌండింగ్ ఇప్పుడు హైదరాబాద్ కదా, తెలంగాణలో అన్ని ప్రాంతాల నుంచి ఏ విధంగా వస్తారో, అటు రాయలసీమలో కడప కానీ, నంద్యాల కానీ, అటు చాలా ప్రాంతాల నుంచి కూడా కర్నూలుకి వీళ్ళు హాస్పిటల్కి సంబంధించి కానీ, అదేవిధంగా గద్వాల నుంచి కూడా కొందరు చాలా మంది ఇక్కడ వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ బార్డర్ కదనమాట, ఇటు తెలంగాణకు రాయలసీమకి బార్డర్ కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా చాలా మంది కూడా కర్నూలుకి వాళ్ళ సొంత పనులకు కానీ, హాస్పిటల్ పనులకు కానీ కూడా ఇక్కడికి వెళ్తుంటారు. సో ప్రస్తుతం మళ్ళీ కర్నూలు కూడా మూవ్ అవుతుంది ట్రైను. సో నేను ఇక్కడ ఇంకా ఇప్పటికే నైట్ అవుతుంది కాబట్టి నేను పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా లేచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ ప్రజెంట్ కర్నూలు నుంచి మూవ్ అయిన తర్వాత ఎక్కడ ఆగుతుంది, అదేవిధంగా మార్నింగ్ కరెక్ట్ 5 o'clock మధ్యలో ఎక్కడ, ఎందుకంటే నేను 5 to 6 లేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ప్లేస్లో ఎక్కడ ఆగుతుందో కూడా నేను ఒకసారి ఇప్పుడు ఈ కర్నూలు దాకా అయితే నేను చూపిస్తాను. తర్వాత పడుకొని ఎగ్జాక్ట్లీ మార్నింగ్ లేచే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ ఆగినాము, ఎక్కడ ఉందో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారు కదా. సో నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా లేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఐ థింక్ 5 to 6 అవుతుంది అనమాట టైం కూడా. చూడండి ఎంత ప్రకృతి, ఇప్పుడే సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు చూడండి. ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ బోర్డు వస్తే తెలుస్తుంది మనం ప్రెసెంట్ ఎక్కడ ఉన్నామో. దగ్గర రేణిగుంట దగ్గర ఉంటాం అనుకుంటా, ఎందుకంటే టైం కూడా 6 అవుతుంది కాబట్టి రేణిగుంట దగ్గర ఉంటాం. చూస్తున్నారు కదా సూర్యుడు ఉదయిస్తున్నాడు. దాదాపు నేనైతే ఒక 6-7 hours పండుకున్నాను. సో ఇక్కడ రేణిగుంట అన్న తర్వాత, సో ఇక్కడ చూడండి ఎంత బాగుంది. దీని పక్కకే హైవే ఉంటుంది అనమాట. చాలా వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. చూడండి సూర్యుడు ఏ విధంగా మంచిగా, చాలా బాగా అనిపిస్తుంది వీడియో మాత్రం. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి నెక్స్ట్ రేణిగుంట రావచ్చు అనుకుంటా. రేణిగుంటనే. సో రేణిగుంటకు వచ్చేసాం ప్రజెంట్ అయితే. చూడండి వ్యూ ఎలా ఉందో, ట్రైన్ వ్యూ. రేణిగుంట నుంచి నెక్స్ట్ వచ్చేది తిరుపతి అనమాట. దగ్గరనే ఉంటుంది రేణిగుంట వచ్చి తిరుపతి, నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్ల దాకా ఉంటుంది. సో రేణిగుంట జంక్షన్, అక్కడ నుంచి కొన్ని ట్రైన్లు మదురై, మురుదేశ్వర్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి రేణిగుంట నుంచి స్ట్రేట్ వచ్చినాక తిరుపతి వస్తుంది. జస్ట్ 10 కిలోమీటర్లే. చూస్తున్నారు కదా బోర్డు కూడా, తిరుపతి బోర్డు. ఎంత తిరుపతి రైల్వే స్టేషన్ అనమాట.
వాస్తవానికి చెప్పాలంటే తిరుపతి రైల్వే స్టేషన్ అనేది చాలా మంచిగా ఉండాలి. కానీ అంత నాకేం పెద్దగా నచ్చలేదు రైల్వే స్టేషన్. ఎందుకంటే తిరుపతి అంటేనే ఒక ఆధ్యాత్మికం. సో అటువంటి దాంట్లో రైల్వే స్టేషన్ వీళ్ళు కరెక్ట్ డెవలప్ చేయలేదనిపిస్తుందనమాట. సో ప్రయాణికులు కూడా చాలా రద్దీ ఉంటుంది. ఎందుకంటే తిరుపతి అంటే ఆల్మోస్ట్ వెంకటాద్రి, ట్రైన్ అంటేనే తిరుపతి, వెంకటాద్రి అంటేనే తిరుపతి అనమాట. సో అందుకే ఆ ట్రైన్ పేరు కూడా అట్లా పెట్టారనమాట. సో హెవీ రష్ ఉందనమాట. సో వీళ్ళంతా కూడా ఇక్కడ ఎవరైతే టికెట్ తీసుకోలేదో, టికెట్ తీసుకునే వాళ్ళు అంటే దర్శనానికి ఎస్ఎస్డి టోకన్స్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ లో ఉంటుంది శ్రీనివాస నిలయం అని. సో అక్కడ టికెట్ కూడా తీసుకుంటారు. విష్ణు నిలయం, శ్రీనివాస నిలయం, భూదేవి కాంప్లెక్స్. సో ఈ 3 ప్లేస్లు కూడా ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తారనమాట. కాకపోతే ఈ మధ్యలో టైం చేంజ్ చేసినారు. ఉదయం ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు ఇస్తున్నారంట. సో ఇదంతా కూడా అదేనమాట. సో చూస్తున్నారు కదా తిరుపతి రైల్వే స్టేషన్ ఏ విధంగా కొత్తగా మాడిఫై చేస్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పే కదా అంతా కరెక్ట్ లేదని. సో మాడిఫై చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇదే స్టేషన్ కాదు, అన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ పెద్ద పెద్ద స్టేషన్లను కూడా మాడిఫై చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇది కూడా మాడిఫై చేస్తున్నారు. సో ఇక్కడ కంపడది పుష్కరిణి, ఇది మన గోవిందరాజులకు సంబంధించి, అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ అన్న అనమాట గోవిందరాజులు అంటే. సో అది కొలను కనపడుతుంది కదా అక్కడ, ఎగ్జాక్ట్లీ మన రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంటుంది. సో మేము అక్కడ నుంచి భూదేవి కాంప్లెక్స్కి వచ్చాం. అక్కడ టికెట్స్ ఇస్తున్నారంటే వచ్చామన్నమాట. అక్కడ టికెట్స్ ఇస్తున్నారంటే వచ్చాం. చూస్తున్నారు కదా తిరుమల కొండలకి ఈ విధంగా షూట్ చేశాను. మంచిగా అనిపించింది లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ గా. సో భూదేవి కాంప్లెక్స్కి వెళ్తే ఏమంటున్నారంటే సాయంత్రం 4 గంటలకు టికెట్లు ఇస్తామంటున్నారు. సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ నడకదారి వెళ్తే ఆలోపు మనకు నడక కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా దర్శనాన్ని కూడా మనం కళ్యాణకట్టకి వెళ్ళి అక్కడ గుండు కొట్టించుకొని తర్వాత వెంగబామకి వెళ్ళి అక్కడ లంచ్ చేసుకుని వెళ్ళే అవకాశం ఉందని బయలుదేరినాము. చూస్తున్నారు కదా అలిపిరి దగ్గరకు వచ్చాము. అలిపిరి దగ్గర ప్రజెంట్ అయితే స్వామివారికి, ఎందుకంటే తొలిమెట్టు కదా అక్కడ. సో ఆయనకి అలిపిరి దగ్గర మెట్లు ఎక్కేటప్పుడు కూడా అందరు ఇక్కడ కొబ్బరికాయలు కొడతా ఉంటారు. చూస్తున్నారు కదా అందరూ ఎవరైనా సరే ఇక్కడ కొబ్బరికాయలు, పూలు, తులసమ్మ, సో ఇట్లా దానికి సంబంధించి కూడా కొన్ని అక్కడనే పూజలు చేసి ఫస్ట్ అక్కడ కొట్టి ఎవరైనా స్టార్ట్ చేస్తారనమాట. సో నేను కంపడుతున్నాను కదా అక్కడ, నేనేనమాట పూజ చేసేది. సో ఎందుకంటే మన స్వామివారికి దాదాపు అంటే నేను అంటే ఈ మధ్య కాలంలో 7 months అయింది వచ్చి, మళ్ళీ ఇప్పుడే వచ్చాను. కొంచెం చెప్పే కదా మొక్కుందని, సో దానికోసం వచ్చానమాట. నేను ఎప్పుడు వెళ్ళినా డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్తాను. ఒకటి ఏంటంటే దేవుని దయ వల్ల ఇప్పటిదాకా నేను ఎక్కడ అంటే ఆగుతాను, కానీ ఎక్కడ కూర్చోను. డైరెక్ట్ తిరుమల వెళ్ళేంత వరకు కూడా ఎక్కడ కూర్చోను అనమాట. సో నాకు అది ఒక ఎందుకో నాకు అట్లా ఎందుకు మధ్యలో కూర్చోవద్దు అనిపించదు. నిలబడతాను, వెయిట్ చేస్తాను కానీ కూర్చోను. సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇప్పుడు రాజగోపురం ఇది చూస్తున్నారు కదా. తిరుమల మెట్లు ఎక్కుతుంటే, మన అలిపిరి మెట్లు ఎక్కుతుంటే ఫస్ట్ గోపురం అనమాట ఇది. ఈ గోపురం నుంచి మనం అందరూ వెళ్ళాలి. రాజగోపురం అంటారు దీనంతా. సో ఇంతకుముందు ఇదేదో కొంచెం ప్రాబ్లం ఉంటే కూడా దీన్ని మళ్ళీ వర్క్ చేసి మంచిగా చేశారనిపిస్తుంది. 1982లో మళ్ళీ దీనికి ఏదో సమ్ ఇష్యూస్ ఉంటే దాన్ని మంచిగా కట్టారని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకులు అయితే. చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందంటే ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ కానీ. చూస్తున్నారు కదా స్టెప్స్ చాలా హైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడ నుంచి కరెక్ట్ మనం ఇప్పుడే అలిపిరి దగ్గర స్టార్ట్ అయినాం కదా. సో ఇవన్నీ స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ రాసి ఉంటారు అలిపిరి మార్గం అని రాసి ఉంటారు, నడక మార్గం అని కూడా, అలిపిరి నడక మార్గం అని రాసి ఉంటారు. సో వీళ్ళంతా కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది. కొందరు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కూర్చుంటారు, ఎందుకంటే ఒకటేసారి నడుచుకుంటూ పోలేరు కాబట్టి. సో పిల్లలు ఉన్న వాళ్ళు అక్కడ కూర్చొని సేద తీరుతారు, కొంచెం ప్రశాంతంగా కూర్చొని. అది చూస్తున్నారు ఇక్కడ బోర్డు. సో మనం ఇటు వెళ్ళొచ్చు, కాకపోతే అక్కడ చెకింగ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చెకింగ్ ఏర్పాటు చేశారు, ఎందుకంటే పైకి ఎవరు వెళ్తున్నారు, ఏం తీసుకెళ్తున్నారు, వాటర్ బాటిల్స్ ఏమైనా తీసుకెళ్తున్నారు అంటే ఇది ప్లాస్టిక్. సో దానికోసం అని కూడా తీసేసి నార్మల్గా లగేజ్ పక్కనే ఉంటుంది అలిపిరి దగ్గర మెట్ల దగ్గర. అక్కడ ఎవరైతే లగేజ్ పైకి ఖాళీగా వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్తారు, లగేజ్ అక్కడ పెట్టి వెళ్తారు అనమాట. సో చూస్తున్నారు కదా ఇదంతా అలిపిరి మెట్లు స్టార్ట్ అయినాయి. దాదాపు 3550 స్టెప్స్ ఉంటాయి. మేము డైరెక్ట్ అయితే చూద్దాం, నాకు తెలిసి 3 hours పడుతుందా 4 hours పడుతుందా. యాక్చువల్గా అయితే అందరు కూడా 3 hours పడుతుంది అంటున్నారు, 3 గంటలు పడుతుంది. ఎందుకంటే ఇంత మూలు నేను వచ్చా కదా, నాకు కూడా ఇంత మూలు 3 hours 3.5 hours దాకా పట్టింది. నాతో పాటు ఫ్రెండ్ కూడా వచ్చాడు రవిప్రసాద్ అని. సో ఆయనతో ఇద్దరం నడుస్తున్నాం. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ చూశారు కదా 500 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా దాదాపు 3000 స్టెప్స్ ఉంటాయి ఇంకా ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా చాలా మంది కూడా అక్కడ దాకా వచ్చి కూర్చుంటారు అనమాట, ఎందుకంటే కంటిన్యూస్గా నడుచుకుంటూ పోలేరు కదా చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు. చాలా బాగుంటుంది నడుస్తున్నాం అన్నప్పుడు. మనకి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు వీడియో కర్పూరం వెలిగిస్తూ ప్రతి మెట్టుకు వెలిగిస్తూ కూడా మనం అసలు నడవాలంటేనే చాలా ఇబ్బంది. అంటే ఇబ్బంది అంటే ఐ మీన్ కొంతమంది కాళ్ళ నొప్పులు ఉంటాయి, అయినా ఆయన 7 కొండల వారిని తలుచుకుంటూ ముందుకు వెళ్తుంటారు. సో వీళ్ళని చూడండి ప్రతి మెట్టుకు కూడా కర్పూరం వెలిగిస్తూ పైనకి పోతుంటారు. చూశారు కదా దాదాపు 1000 మెట్లు ఎక్కిన తర్వాత కింద తిరుపతి ఏ విధంగా ఉంటుందో పైన చూశారు కదా కొండలు ఏ విధంగా కనపడుతున్నాయి.
తిరుపతి అయితే చాలా బాగా కనపడుతుంది ఈ ప్లేస్ నుంచి. చిన్న చిన్నగా ఇల్లు చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, మళ్ళీ మెట్లు చూపిస్తాను. మెట్ల నుంచి ఏ విధంగా వస్తుంటారు భక్తులు. సో ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చాలా మంది, కొందరు బొట్లు పెడుతుంటారు మెట్టు మెట్టుకు, కొందరు కర్పూరం వెలిగిస్తుంటారు మెట్టు మెట్టుకు. సో ఈమె చూడండి, ప్రతి మెట్టు మెట్టు కూడా కర్పూరం పెడుతూ వెలిగిస్తూ పైకి వెళ్తానే ఉంటుంది. నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అసలు కొందరు నడుచుకుంటూ రావడానికి ఇబ్బంది పడుతుంటారు, కానీ ఈమె మాత్రం మెట్టు మెట్టుకు కర్పూరం బిల్లలు పెడుతూ వెలిగిస్తుందంటే సో ఎనివే చాలా మంచిది. చూశారు కదా, మనం దాదాపు 1150 మెట్లు ఎక్కేసాం. సో ఇదంతా కూడా చాలా మంది ఈ ప్లేస్లో కూడా ఎక్కువ మంది సేద తీరుతూ ఉంటారు, ఎందుకంటే దాదాపు 1100 మెట్లు అయినాయి కాబట్టి ఈ ప్లేస్లో చాలా మంది కూర్చొని కూల్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ. కాకపోతే చాలా మంది ఏమంటారంటే ఈ బాదం పాలు అటువంటి ఏం తాగొద్దండి, ఏది లెమన్ వాటర్ తాగండి, బాగుంటుంది బాడీకి కూడా. సో హెవీ ఏమనిపించదు, మంచిగా ఉంటుంది. లెమన్ వాటర్ తీసుకోండి కానీ, లేదా వాటర్ తీసుకోండి, ఆ రెండే తీసుకోండి, ఏం తీసుకోవద్దని చెప్తున్నారు. సో ఇది చూస్తున్నారు కదా, గాలిగోపురం అంటారు ఇది. మనం ప్రజెంట్ అయితే గాలిగోపురం దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా చాలా మంది కొబ్బరికాయలు కొట్టి, అదేవిధంగా ఇక్కడ కుంకుమ అవన్నీ పెట్టి కూడా ముందుకు వెళ్తుంటారు. సో మనం ప్రజెంట్ గాలిగోపురం దగ్గర ఉన్నాం. ఇది కూడా మంచిగా అనిపిస్తుంది. దాదాపు చూడండి ఏ విధంగా ఉందో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా ఇక్కడ ఈ ప్లేస్కి రానే అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఏది మనకు అర్థం కాదు. అందుకే గాలిగోపురం పెట్టినారని కూడా అక్కడ ఉండే భక్తుడు చెప్పాడనమాట. అదేవిధంగా ఒక అర్చకుని అడిగినాను, స్వామి గాలిగోపురం ఎందుకంటారంటే ఆయన చెప్పాడు, మీరు ఆ ప్లేస్కి వెళ్ళండి, గాలి చాలా బాగా వస్తుంది, అందుకే దీన్ని గాలిగోపురం పెట్టారని కూడా ఆయన అర్చకుడు చెప్పాడు. ఇక్కడ రైట్ సైడ్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఆయన చెప్తే నాకు ఆ విధంగా చెప్పాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ లో కూడా చాలా మంది పర్యాటకులు, భక్తులు కానీ పర్యాటకులు కానీ ఇక్కడ సేద తీరుతూ, అదేవిధంగా పక్కన రెస్టారెంట్స్ షాప్స్ చాలా ఉంటాయి. అక్కడ చాలా మంది కూర్చొని కొంతమంది టిఫిన్ చేస్తారు, కొంతమంది లేకపోతే రెస్ట్ తీసుకుంటారు. చాలా మంది ఇంతకుముందు ఇక్కడ టికెట్లు ఇచ్చేవారు, ఏది ఎస్ఎస్డి టోకెన్స్. ఇప్పుడు ఆ మధ్య ఇది ఇస్తలేరు, మధ్యల కాలంలో నడుచుకుంటే వెళ్ళే వాళ్ళకి ఎవరికి ఇస్తలేరంట. కాకపోతే మార్నింగ్ టైంలో ఇస్తారని టాక్ ఉందన్నమాట. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. కాకపోతే మీరు మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ వస్తే శ్రీవారి మెట్టు దగ్గర ఇస్తారని మనకు తెలుస్తుంది. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చే వాళ్ళైతే కనుక్కొని రండి. ప్రజెంట్ అయితే ఇక్కడ నడుచుకుంటే వెళ్ళే వాళ్ళకు ఎవ్వరు కూడా టికెట్లు ఇవ్వట్లేదు. మీరు కిందనే భూదేవి కాంప్లెక్స్, విష్ణు కాంప్లెక్స్, శ్రీనివాస నిలయం, సో ఈ 3 ప్లేస్లని టికెట్లు తీసుకొని రండి. టికెట్ లోని వాళ్ళు కూడా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మేమైతే మీరు టికెట్ తీసుకోలేదు, చూద్దాం, చాలా రోజుల తర్వాత సర్వదర్శన్కి వెళ్ళలేదు. చాలా రోజులు 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకొని వచ్చాము. ఈసారి అదేవిధంగా ఎస్ఎస్డి టోకన్స్ కూడా తీసుకొని వచ్చాము. ఇప్పుడేం తీసుకోలేదు. చూస్తున్నారు కదా గాలిగోపురం నుంచి ఏ విధంగా ఉందో వ్యూ, గాలి ఏ విధంగా వస్తుంది నేను ఒకసారి చెక్ చేయడానికి వెళ్ళాను. చాలా చల్లగా మంచిగా వస్తుంది గాలి కూడా. సో ఇదంతా గాలిగోపురం అనమాట. సో మన గాలిగోపురం నుంచి మనం కిందకి వెళ్ళి బయట సైడ్ వచ్చి చూశానమాట. ఇంతకు మనకు తిరుమల వ్యూ ఏ విధంగా కనపడుతుంది, కొండలు ఏ విధంగా కనపడుతుంది అని చూడడానికి వచ్చాను. చాలా బాగా కనపడుతుంది. సో మళ్ళీ అక్కడ నుంచి నేను కిందకి గాలిగోపురం నుంచి మళ్ళీ మెట్ల మార్గంలో వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, ప్రతి స్టెప్స్ దగ్గర ప్రతిది గోవింద నామాలు ఉంటూ ప్రతి ఒక్కరు దాన్ని చెప్పేసి కూడా ముందుకు వెళ్తుంటారు. గోవింద హరి గోవింద అని కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇది దాదాపు నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్లు ఇట్లే ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. సైడ్కి అది మనకి ముందుకు నడుస్తున్నామా లేదా అనేది కూడా తెలియనట్టు ప్లేస్ లో మనం వెళ్తుంటాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటుంది. గోవింద హరి గోవింద నిత్య శుభప్రద గోవింద అని ప్రతి దానికి ఉంటుంది అన్నమాట. చూశారు కదా, నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకో కానీ ఈ ప్రతి మెట్ ఇట్లా సైడ్కి ఈ విధంగా రాయడం వల్ల మంచిగా అనిపిస్తుంది. సో మనం ప్రజెంట్ అయితే గాలిగోపురం దాటి ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చాం. చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి ఈ విధంగా ఉన్నాడు. ఇక్కడ కూడా చాలా మంది భక్తులు సేద తీరుతారు. ఎందుకంటే చాలా మంది అక్కడ దూరం నుంచి వచ్చి ఉంటారు కాబట్టి రెస్ట్ తీసుకుంటారు. గాలిగోపురం నుంచి చాలా కొంచెం దూరమే ఉంటుంది ఇది. ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని చూడండి ఆంజనేయ స్వామిని. చాలా మంది కొందరు మూడు రౌండ్లు వేస్తారు, అంటే 3 రౌండ్లు తిరుగుతారు. కొందరు 5 రౌండ్లు తిరుగుతారు ఆంజనేయ స్వామి చుట్టూ. కొందరు 7 రౌండ్లు. అట్లా వాళ్ళు ఎవరికి తోచినంత వాళ్ళు ఇక్కడ తిరిగి ఇక్కడ ఒక కొబ్బరికాయ కొడతారు కొందరు. అదేవిధంగా కర్పూరం వెలిగిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి కూడా చాలా నడిచేది ఉంటుంది. అంటే స్టెప్స్ తక్కువ ఉంటాయి. ఇంకా ఎక్కడ దాకా మన ఈ ప్లేస్ దాకా చాలా స్టెప్స్ తక్కువ ఉంటాయి. ఇదంతా మీకు తెలిసిందే కదా. మెట్ల మార్గంలో చాలా ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కువ ఉంటాయి. నడిచేది చాలా తక్కువ ఉంటుంది. మెట్ల మార్గం అనమాట ఇదంతా. చూస్తున్నారు కదా, ఎవరెవరైతే మొక్కులు ఉన్నాయో 5 మెట్లు ఎక్కుతారు, 11 మెట్లు ఎక్కుతారు, మొత్తం కూడా ఎక్కే అవకాశం ఉంది. చాలా మంది మెట్ల మార్గం ఈ విధంగా ఎవరికి తోచినంత వాళ్ళు ట్రై చేస్తున్నమాట. చూశారు కదా, ఇంకా 250 స్టెప్స్ పెండింగ్ ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ స్టెప్స్ మార్గం అయితే కంప్లీట్ కాబోతుంది. ఇంకా 250 మెట్లు అయితే మనకి స్టెప్స్ కంప్లీట్ అవుతాయి. దాదాపు 3500 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి 550 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి చూస్తున్నారు కదా, స్టెప్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. అక్కడ కూడా చాలా మంది ఇంకా కంప్లీట్ అయిందని చెప్పి మంచిగా కొబ్బరికాయ కొట్టడం,
అదేవిధంగా కర్పూరం వెలిగించడం కూడా జరుగుతుంది ఇక్కడ. అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. ఎందుకంటే చాలా దాదాపు మంచిగా అనిపిస్తుంది. 3550 మెట్లు ఎక్కిన తర్వాత అమ్మయ్య స్వామి దేవుడా వెంకటేశ్వర స్వామి మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కూడా ప్రతి ఒక్కరు మొక్కి ఇక్కడ ఆయన కర్పూరం వెలిగించి కొన్ని పూలు పెట్టి చూశారు కదా స్వస్తిక్ సింబల్తో ఎట్లా వెలిగిస్తున్నారు కొందరైతే. ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు. స్వస్తిక్ సింబల్ని ఏ విధంగా వెలిగించారు కూడా నేను షూట్ చేశాను. చాలా బాగా అనిపించింది. సో ఇదనమాట. దాదాపు 3550 స్టెప్స్ ఎక్కాము. మేము డైరెక్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే కళ్యాణకట్టకి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ గుండు చేయించుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్తున్నాము. మేము అప్పటిదాకా వర్షం లేదు బ్రదర్. ఇక్కడ నుంచి చూడండి అసలు వర్షం తిరుమలకి ఇట్లా చాలా మంది తిరుమల వర్షం పడతా అంటారు కానీ సడన్ గా పడుతుంది, సడన్ గా మాయమవుతుంది. అసలు ఏం తెలియనట్టే ఉంటుంది. వర్షం పడిందా లేదన్నట్టు కూడా తెలియనట్టే ఉంటుంది. సో ఇక్కడ చేసాం కదా ప్రజెంట్ మనం మెట్ల మార్గం కంప్లీట్ చేసుకొని ఒక వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చాము కళ్యాణకట్టకు. ఇక్కడ నేను గుండు చేయించుకోవాలని చెప్పా కదా. కళ్యాణకట్టకు నా ఎవరైతే శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంటారో ఇక్కడ సమర్పించుకోవచ్చు. సో నేను ఇక్కడ సమర్పించుకున్న తర్వాత డైరెక్ట్ వెంగబామకు వద్దాం అనుకున్నా. అక్కడ భోజనం చేసుకొని తర్వాత వరాహస్వామికి వెళ్ళి అక్కడ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్దాం అనుకున్నా. చూస్తున్నారు కదా ఇదంతా వెంగబామకు ఎవరైతే భోజనం కోసం వెళ్తారో వాళ్ళ లైన్ అన్నమాట. ఇది పెద్ద లైన్ ఉంది చూస్తున్నారు కదా. ప్రసాదం కూడా అందరు కూడా ఇక్కడ ప్రసాదం తీసుకొని వెంగబాంబ ఆశ్రమం అంటే వెంకటేశ్వరంకి చాలా ప్రీతికరమైనది. సో అందరు కూడా తిరుపతికి వెళ్ళారంటే ఇక్కడ 100% భోజనం చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూస్తుంది కదా కనపడుతుంది కదా ఈ అందరి డిజైన్ ఇది ఏదో మామూలుగా ఏదో డిజైన్ పెట్టినారు అనుకుంటారు. కాదు, వెంకటేశ్వరకు సంబంధించి ఆయన చరిత్రకు సంబంధించి ఆయన ఈ కొండలలో ఏ విధంగా వచ్చాడు, ఏ ప్లేస్లను కలిచాడు కూడా ఒక వీడియోలో చాగంటి కోటేశ్వరరావు చాలా గొప్పగా చెప్పాడు అనమాట. సో అదేనమాట ఈ వీడియో. సో నేను అందుకే షూట్ చేశాను సపరేట్. అందుకే చాలా మంది ఏదో ఒక డిజైన్ అనుకుంటారు, అది కాదు. ఇది వెంకటేశ్వర స్వామి 7 కొండల మధ్యలో ఆయన ఏ విధంగా పైకి వచ్చాడు, ఏ విధంగా ఇక్కడ స్థిరపడ్డాడు అంత చరిత్ర ఉంటుందంట. ఇది నాకు కూడా తెలియదు. కాకపోతే మధ్యలో ఒక వీడియో చూస్తే చాగంటి కోటేశ్వరరావు చెప్పాడు అనమాట దీనికి అంత కథ ఉందని. సో అందుకే కాసేపు షూట్ చేశాను అనమాట ఈ వీడియో. సో లోనికి అయితే మనం ప్రజెంట్ వెళ్ళాము. ఇప్పుడిప్పుడే అందరు వస్తున్నారు భక్తులు. జస్ట్ 2-3 మినిట్స్లో మొత్తం నిండిపోతుంది. చూడండి, చూశారు కదా మొత్తం నిండిపోతుంది. నేను మొత్తం షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అక్కడ వాళ్ళు ఉంటూ తిరుమల ఉన్నటువంటి ఎవరైతే దీనికి అధికారులు ఉంటారో షూట్ చేద్దండి సార్ అని చెప్పాడు. అందుకే నేను ఎక్కువ షూట్ చేయలేదు, కొంచెమే షూట్ చేశాను. జస్ట్ ఒక 1 మినిట్ అట్లా షూట్ చేసిన అనమాట. వాళ్ళు వద్దన్నారు కాబట్టి సరే ఎందుకు ఇబ్బంది. మనం చూశారు కదా చాలా మంది ఇంకా అయిపోయింది కంప్లీట్. ఇక్కడ భోజనం చేసుకొని కూడా అందరూ బయటికి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ వరాహస్వామి అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన దర్శనం చేసుకొని, ఎందుకంటే తిరుమలకి వచ్చే భక్తులు కూడా చాలా మంది వెంకటేశ్వర స్వామి దర్శనం ముందు ఈయన దర్శనం చేసుకోవాలంటారు. సో అందుకే ఈయన దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూశారు కదా మెయిన్ టెంపుల్ అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ మెయిన్ టెంపుల్ ఉందో దాని పక్కన పుష్కరిణి ఉంటుంది. కోనేరు పక్కనే ఇది ఉంటుంది అనమాట. పెద్ద లైన్ అయితే ఉంది. మాకు కూడా దాదాపు ఇది ఇంతకుముందు అయితే ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇది ఇక్కడ కూడా భక్తులు ఎక్కువ కావడంతో దాదాపు 1.5 2 అవర్స్ కూడా దర్శనానికి టైం పడుతుంది. మాకు కూడా దాదాపు 1.5 అయితే టైం పట్టింది. చూస్తున్నారు కదా ఎంత లైన్ అదే అనమాట. సో మాకు ఇక్కడైతే 1.5 టైం పట్టింది అనుకుంటున్నా. ఎందుకంటే సాయంత్రం మేము ఇక్కడికి వస్తాలకెళ్ళి 4 అయింది. చూశారు కదా మేము దాదాపు మాకు మెట్ల మార్గంలో 4 గంటలు పట్టింది. 3 to 4 అవర్స్ పట్టింది. ఆలోపు కళ్యాణకట్టకి వెళ్ళి అక్కడ గుండు చేయించుకోవడం, తర్వాత వెంగబాబుకి వచ్చి అక్కడ భోజనం చేసుకొని ఇక్కడ వరాహస్వామి దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఈయన దర్శనం చేసుకున్న తర్వాత మేము తిరుమలకి వెళ్తాం. పక్కన చూశారు కదా ఇదంతా క్యూ కాంప్లెక్స్. మేము సర్వదర్శనం పెట్టి మా దగ్గర ఎటువంటి టికెట్ లేవు. ఒకసారి సర్వదర్శనానికి వెళ్తే ఎట్లా ఉంటుందో కూడా మేము చూద్దామని కావాలని వచ్చామన్నమాట. ఎప్పుడు కూడా మనం 300 రూపాయల టికెట్లు ఎస్ఎస్డి టోకన్స్ ఉండి వచ్చాము. కాకపోతే సర్వదర్శనంకి పడే వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు చూద్దాం. అది కూడా ఎంత టైం పడుతుందో కూడా నేను కావాలని ఎవరికి రికమెండేషన్ లేకుండా డైరెక్ట్ చూద్దామని వచ్చాను. చూస్తున్నారు కదా క్యూ కాంప్లెక్స్ భక్తులు ఏ విధంగా పరిగెడుతున్నారు. ఇదంతా క్యూ కాంప్లెక్స్ అనమాట. సో ఇదంతా ఈ కాంప్లెక్స్లో పెట్టేస్తారు అందరినీ, కంపార్ట్మెంట్స్లో పెట్టేస్తారు మొత్తం. ఇక్కడ అందరిని దాదాపు మాకు ఇక్కడ అయితే 3 అవర్స్ వెయిట్ చేయించారు. తర్వాత నెక్స్ట్ దీంట్లో వచ్చేసి 3 అవర్స్, ఇంకో దాంట్లో వచ్చేసి దాదాపు 8 గంటలు. అంటే మాకు దాదాపు 12 గంటలు ఈ కంపార్ట్మెంట్స్లోనే వెయిట్ చేయించారు. చూస్తున్న మొత్తం దాదాపు 30 కంపార్ట్మెంట్స్ ఉంటాయంటారు ఇక్కడ. సో ప్రతి ఒక్కరిని రూమ్లలో పెట్టేస్తారు. సో అక్కడ నుంచి దర్శనం అయిపోయింది. ఎందుకంటే మాకు అక్కడ డైరెక్ట్ మేము మొబైల్ లగేజ్ తీసుకెళ్ళాం కాబట్టి మొబైల్ లగేజ్ వాళ్ళకి సమర్పించి, ఎందుకంటే అక్కడ లోన్కి అలౌ చేయరు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసినాం. ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేసినాం. అక్కడ నుంచి దర్శనం చేసుకున్నాం. దర్శనం చాలా మంచి జరిగింది. 1 నిమిషం పాటు శ్రీవారిని చూసే టైం మాకు మంచిగా లభించింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. మాకు 12 గంటలు అక్కడ ఉన్నట్టు కూడా కనపడలేదు. అంత వెయిట్ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత మొత్తం మర్చిపోయినాం. అంత టైం పట్టిందని మర్చిపోయినాం.
సో ఈ ప్లేస్ తెలుసు కదా అందరూ, ఎవరైతే భక్తులు ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత మర్చిపోతారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. అక్కడికి తిరుమల ఆపోజిటే ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మా మొబైల్, మా బ్యాగ్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ స్వామివారికి సంబంధించి కానీ, పిల్లలకి సంబంధించి కానీ, బ్యాగులు కానీ, చిన్న చిన్న వస్తువులు కొనడానికి కూడా ఇక్కడికి వచ్చాము. చూస్తున్నాం కదా, ఎవరైనా చిన్న చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కానీ, బ్యాగులు కానీ, చిన్న చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, ఇవన్నీ చాలా ఉంటాయి ఈ ప్లేస్లో. ఈ మన టెంపుల్ ముందరనే ఉంటాయి. కొంచెం అటు వస్తే చెప్పే కదా ఇందాక, కళ్యాణకట్ట పక్కనే ఉంటాయి. కళ్యాణకట్ట దాని దగ్గర, అదేవిధంగా చూశారు కదా ఎంత బాగున్నాయో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చూడండి, ఆయన పటాలు చాలా బాగున్నాయి. సో ఇవన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. చాలా మంది కూడా ఇవి తీసుకున్న తర్వాతనే దర్శనం తర్వాత ఈ పక్క తీసుకొని, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా లడ్లకి వెళ్తారు. సో అక్కడ లడ్లు తీసుకొని, ఇవన్నీ తీసుకున్న తర్వాత లడ్లు తీసుకొని డైరెక్ట్ ఇంకా ఎవరు ప్రయాణం వాళ్ళు కొనసాగిస్తుంటారు. చూస్తున్నారు కదా ఎంత ఎటువంటి టికెట్లు లేకుండా, ఎటువంటి రూమ్లు బుక్ కాకపోతే కళ్యాణకట్ట ముందరనే ఉంటుంది. ఆడ కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. సో ఈ ప్లేస్ వచ్చేసి 300 రూపాయల టికెట్, మీకు తెలుసు కదా తిరుమల తిరుపతి దేవస్థానం ముందే బుక్ చేసుకోవాలి వాళ్ళకనమాట ఇది. సో ఆ దర్శనం వాళ్ళదనమాట. ఇక్కడ ముందు కూడా బోర్డు కనపడుతుంది, 300 రూపాయల టికెట్ వాళ్ళకి ఈ ప్లేస్లో ఇట్లా వెళ్ళిపోవచ్చు అని. సో అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. ఇక్కడైతే ఎవరైతే సేవ చేస్తారో తిరుమలలో వాళ్ళు కూడా ఉంటారన్నమాట. వాళ్ళు మనకి ఎప్పటికెప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. మీరు ఇటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి, టికెట్ లేని వాళ్ళు ఇటు వెళ్ళండి, టికెట్ ఉన్న వాళ్ళు ఇటు వెళ్ళండి, వాళ్ళు మంచిగా గైడ్ చేస్తారు. సో వాళ్ళు ఉండడం కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళని ఒక ఐడెంటిఫై, ఆ డ్రెస్ చూసినా కదా, ఆరెంజ్ డ్రెస్, అది వాళ్ళని చూస్తే మనం ఐడెంటిఫై గుర్తుపడతాం, అంటే వీళ్ళు సేవకులని. సో వాళ్ళు మనకైతే చాలా మంచిగా ఏ విషయం అడిగినా చెప్తారు. పాపం వాళ్ళు ఎంత ఓపిక ఉండాలి అట్లా, ఎందుకంటే కొన్ని లక్షల మంది రెగ్యులర్ 1,00,000 మంది దాకా వచ్చిపోతుంటారు కాబట్టి ప్రతి భక్తునికి అడిగిన వెమ్మనే సమాధానం చెప్పలేని లేదు. కానీ వాళ్ళు ఎంత ఓపికగా చెప్తారు, వాళ్ళకైతే మనం ప్రతి ఒక్కరి చేతులు జోడించి మొక్కొచ్చు అనమాట. ఎందుకంటే మనం స్వామివారిని దర్శించుకోవాలంటే వీళ్ళే మనకి ముందుకు సేవకులు ఎటు పోవాలని చెప్తుంటారు. సో వీళ్ళంతా కూడా 300 రూపాయల టికెట్లు ఉన్నోళ్ళు కానీ, లేనోళ్ళు కానీ ఇదే ప్లేస్లో వెళ్ళిపోతారు. కళ్యాణకట్ట నుంచి రైట్ తీసుకుంటే ఇదంతా అటు వెళ్ళిపోవచ్చు. టికెట్లు ఉన్నవాళ్ళు, టికెట్ లేని వాళ్ళు, టికెట్లు ఉన్న వాళ్ళు ముందర చెప్తారు. సుపథం కూడా రైట్ సైడ్లో ఉంటుంది. అదేవిధంగా 300 రూపాయల టికెట్లు కూడా రైట్ సైడ్లో ఉంటుంది లోన్కి వెళ్ళే వాళ్ళు. సో 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి దాదాపుగా 3 గంటలు 2 గంటలు కూడా పడుతుంది అంటున్నారు. ఏం లేని టైంలో అయితే తొందరనే అయిపోతుంది దర్శనం అంటున్నారు. సో టికెట్ లేని వాళ్ళకైతే దాదాపు మాకైతే 12 గంటలు దర్శనానికి టైం పట్టింది. ఇంకా ఎక్కువ ఉన్న టైంలో కూడా 18 గంటలు 24 గంటలు కూడా టైం పడతాంట. ఇది చూశారు కదా సుపథం. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే ఎవరైతే సుపథంకి సంబంధించి టికెట్లు ఉంటే వాళ్ళు ఇటు వెళ్తారు, లేని వాళ్ళు డైరెక్ట్ మేము గుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. గుడి దగ్గర చాలా, ఎందుకంటే ఇంకా ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక 6 months బ్యాక్ పైన అన్ని టెంపుల్ చూసాం. శ్రీవారి పాదాలు కానీ, లేకపోతే జపాలి ఆంజనేయ స్వామి కానీ. కానీ జపాలి ఆంజనేయ స్వామి పక్క చూడండి, ఎందుకంటే చాలా మంది ఎవరు చెప్పారు అది కూడా అసలు అక్కడ రామలక్ష్మణ్ కూడా అక్కడ వచ్చి కొన్ని రోజులు ఉన్నారని కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులు అయితే చెప్పడం జరిగింది. జపాలి ఆంజనేయ స్వామి చూడండి మీరు, ఎందుకంటే అక్కడ ఎవరు చెప్పారు ఇది, మీరు ఒకసారి వాళ్ళని అడిగితే గైడ్ చేస్తారు. చాలా మంది శ్రీవారి పాదాలు, శిలాతోరణం, ఆకాశగంగా, పాప వినాశనం ఇవి చెప్తారు. సో వీటితో పాటు జపాలి ఆంజనేయ స్వామి కూడా చూడండి. సో ఇది చూస్తున్నారు కదా, 300 రూపాయల టికెట్లు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే సర్వదర్శనానికి వచ్చే భక్తులు కూడా అందరూ ఒక దగ్గరకు వచ్చిన తర్వాత మిక్స్ అయిపోతారు. మెయిన్ గర్భగుడి దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం మిక్స్ అయిపోతారు. సో అక్కడ దర్శనానికి వెళ్ళే మార్గం ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది కరెక్ట్ మన మెయిన్ టెంపుల్ గోపురం ఏది ఉందో శ్రీవారిది, దాని ముందరనే కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు కొడుతుంటారు, కర్పూరం వెలిగించే వాళ్ళు కర్పూరం వెలిగిస్తుంటారు. సో దీని బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. అది కూడా చాలా మందికి తెలియదు. అది అంటే ఓన్లీ ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టి పోతుంటారు. కాకపోతే వెనక తిరిగి చూస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, ఆయన కూడా దర్శనం చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనపడుతుంది విజువల్ కూడా. నేను కావాలని షూట్ చేశాను, ఎందుకంటే ఇక్కడ నుంచి షూట్ చేస్తే ఏ విధంగా కనపడుతుంది, భక్తులు ఎంతమంది ఉన్నారు అక్కడ మనకి ఏ విధంగా కనపడుతుంది ప్రశాంతంగా కూడా నేను షూట్ చేశాను. చెప్పే ఇందాక ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదేనమాట. ఎగ్జాక్ట్లీ మనం ఎవరైతే అగరబత్తీలు కర్పూరం వెలిగిస్తారో, అదేవిధంగా కొబ్బరికాయ కొడతారో, దాని బ్యాక్ సైడే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో ఈయన కూడా దర్శించుకోవచ్చు. సో ఒక భక్తుడు ఏ విధంగా పెట్టాడు మంచిగా. సో చూస్తున్నారు కదా, పబ్లిక్ అయితే చాలా మంది ఇట్లా మనకు కనపడదు, ఎందుకంటే పెద్ద ఇక్కడ కాదు కొన్ని 100 ఎకరాలు ఉంటుంది కాబట్టి మనకి ఎవరెవరు ఇక్కడ వస్తుంటారు మనకు అర్థం కావట్లేదు. కాబట్టి భక్తులు అయితే చాలా మంది కూడా ఇక్కడ కొందరు కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు కొడుతుంటారు, దర్శనం చేసుకుంటారు, షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారు, లడ్లకి వెళ్ళే వాళ్ళు లడ్లకి వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది చూస్తున్న ఇంతమంది. సో పక్కనే కళ్యాణ వేదిక కూడా ఉంటుంది. సో స్వామివారి ఏదో జరుగుతుంది అనమాట ప్రజెంట్ అక్కడ. అందరూ గోవింద హరి గోవింద్ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా. సో ఇక్కడ వీళ్ళు వారాహి స్వామి సేవ టెంపుల్ సైడ్ అయితే వెళ్తున్నారు. వరాహస్వామి గోవింద హరి గోవింద్ అనుకుంటూ వరాహస్వామి సైడ్ వెళ్తున్నారు వాళ్ళు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి డబ్బులు లెక్కించడానికి ఉంది కదా, పక్కన ఉంటుంది అనమాట అది. సో దాని బస్ అనమాట అది. సో మనకు కనపడుతుంది కదా,
వెంకటేశ్వర స్వామి బొమ్మలు కానీ విధంగా విగ్రహాలు కానీ. సో ఈ భక్తుడు చూడు చెప్పులు లేకుండా పాపం ఆయన చేత పట్టుకొని ఆయనకుండే ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తూ ఉన్నాడు. సో ఎవరు కూడా మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని నడవద్దు. ఒకవేళ చెప్పులు ఉన్నా చేత పట్టుకొని వెళ్ళిపోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు కానీ సేవకులు కానీ మనకు చెప్తా ఉంటారు ఎప్పటికప్పుడు. సో ఇది వచ్చేసి మనకి వరాహస్వామి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ లక్ష్మీనరసింహస్వామి లేకపోతే ఇక్కడ కృష్ణుడి టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి నేను షూట్ చేసిన అనమాట. అంతా ఏ విధంగా కవర్ అవుతుందని కూడా చూశారు కదా. భక్తులైతే ఎక్కడ కూడా ఇంత ఉన్నా ఏం డిస్టర్బెన్స్ కాదు. మనం దాదాపు 12 గంటలు 18 గంటలు 24 అవర్స్ ఉన్నా మనకు చాలా ప్రశాంతత అయితే దొరుకుతుంది. చాలా మంది తిరుమల ఎప్పుడైతే వస్తారో వాళ్ళ ఫ్యామిలీస్ని మర్చిపోతారు, మొబైల్స్ని మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు. వాళ్ళు ఒక ఏకాంతంగా వచ్చినట్టు కూడా అందరూ కూడా గోవింద హరి గోవింద అని కూడా ఓం నమ శివ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో అనేది కూడా మొత్తం మైక్లో ఎప్పటికప్పుడు అది వినపడుతుంటది కాబట్టి ఏది కూడా అందరూ మర్చిపోతారండి. అసలు చెప్పాలంటే చూస్తున్న వీళ్ళంతా సేవకులు అనమాట. సేవకులు ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు పాపం. అంటే సేవకులు అడిగానమాట, ఎవరైతే మీరు సేవ చేయాలనుకుంటే తిరుమలలో వారం ముందు అంటే నెల ముందు ఎవరీ నెల కూడా 22 తారీఖు ఎప్పుడో బుక్ చేసుకోవచ్చు అంట. ఆ బుక్ చేసుకుంటే మనం అక్కడికి వెళ్ళి వారం రోజుల పాటు ఉండొచ్చు. ఒక్కొక్క రోజు ఒక ప్లేస్లో వేస్తారనమాట. ఒకరోజు వెంగబాంబలో, ఒకరోజు శ్రీవారి టెంపుల్లో, ఒకసారి ఇట్లా క్యూ కాంప్లెక్స్లో కానీ ఇంకొకసారి కంపార్ట్మెంట్స్లో కానీ. సో అక్కడ ఆ విధంగా చేసే అవకాశం ఉంది. సో మీరు ఎవరైతే సేవ చేయాలనుకుంటే కూడా ఆ విధంగా అక్కడికి వెళ్ళి సేవ చేసుకునే అవకాశం కూడా టీటీడీ వాళ్ళు కల్పిస్తున్నారు. చూస్తున్నారు కదా మెయిన్ టెంపుల్ ఏ విధంగా కనపడుతుందో. సో అక్కడ కనపడుతున్నారు కదా పోలీస్ వాళ్ళు అందరూ చూడడానికి అది ఏదో చిన్నది పైన డిజైన్ అనుకుంటారు. అక్కడ పోలీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు అందరినీ పర్యవేక్షిస్తుంటారు. ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏ భక్తులు ఎవరు ఏం చేస్తుంటారు అని కూడా అది చాలా మందికి తెలియదు. ఇందాక చూపించే కదా ప్రతి భక్తుని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తిరుమలకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. ఇక్కడ పైన రైట్ సైడ్లో చిన్నగా కనపడుతుంది కదా, ప్రతి భక్తుని కూడా పోలీస్ అధికారులు ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తుంటారు. సో వీళ్ళంతా సేవకులకి ఎప్పటికెప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. సో ఇదనమాట. నేనైతే తిరుమలకు దాదాపు 12 అవర్స్ నాకు జర్నీ పట్టింది. ట్రైన్ పైనకి ఎక్కడానికి 4 అవర్స్ పట్టింది. 4 గంటలు అయితే పట్టింది. తర్వాత కళ్యాణకట్టకి వెళ్ళి గుండు చేయించుకోవడం, తర్వాత వెంగబామకి వెళ్ళి భోజనం చేసుకోవడం, వరాహస్వామి దర్శనం చేసుకోవడం, తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడం. మొత్తానికైతే నాకు చాలా మంచిగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. 12 గంటలు క్యూ కాంప్లెక్స్లో ఉన్నా, అదేవిధంగా కంపార్ట్మెంట్స్లో ఉన్నా నాకు ఎటువంటి మంచిగా అనిపించింది. అక్కడ ఉన్నా కానీ కూడా ఒక్కనే వచ్చానమాట. నేనే చెప్పాను ఇందాక ఒక ఫ్రెండ్ వచ్చామని, రవిప్రసాద్. సో దర్శనం అయితే బాగా అయింది. ఎంతసేపులు ఉన్నా మనకైతే శ్రీవారిని చూస్తలకల్లా మొత్తం మర్చిపోతాం. మనకు ఉండే ఎన్ని అడ్డంకులు ఏదైనా కానీ మనం ఒక రెండోరు మనకి ముందర అన్నట్టు ఏ విధంగా అనిపిస్తుందో ఆ విధంగా మనకి శ్రీవారిని చూస్తలకల్లా ఒక నిమిషం అయితే మాకు చూపించారండి. మంచిగా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. సుప్రభాతం తర్వాత మాకు దర్శనం చేయించారు. ఎవరైతే సర్వదర్శనంకి వచ్చారో వాళ్ళందరికీ సుప్రభాతం తర్వాతనే ఇచ్చారన్నమాట. సో మాకు ఎగ్జాక్ట్ 4 ఆ టైంలో దర్శనం అయిపోయింది. చాలా బాగా అయింది దర్శనం అయితే. సో ఇదనమాట. మాకు దాదాపు రావడానికి 12 అవర్స్ పట్టింది. దర్శనానికి ఇక్కడ 4 గంటలు, మెట్ల మార్గం 4 గంటలు పట్టింది. సో మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. మీకైతే నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నామాట. సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.